కవిత లేఖపై అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కల్వకుంట్ల కుటుంబం నుంచి కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఈ లేఖపై ఇప్పటివరకు స్పందించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ లేక బీజేపీకి ఓపెన్గా బీజేపీకి మద్దతు పలిపి బీజేపీ గెలపడానికి మార్జిన్లో గెలిచింది కాంగ్రెస్ మీద ఉత్తర తెలంగాణలో. దాంతో మనం బీజేపీతో కలిసిపోయినట్టు ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ముస్లిమ్స్ అందరూ తెలంగాణ ప్రజలందరూ ఇక దీన్ని నమ్మరు, కాంగ్రెస్ పార్టీని మళ్ళీసారి కూడా గవర్నమెంట్లోకి వస్తుందని చెప్పి దీన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసి మళ్ళీ జాగీలు పెట్టి లేపడానికి ఈ లెటర్ నాటకం ఆడుతున్నారు. అటువంటి 100 జాగీలు పెట్టినా ఆ పార్టీ లేవదు. అది ఒక లేఖనేనా? లేఖల పాయింట్లు కూడా రాయరాలే కేటీఆర్ హరీష్ రావు గారికి. ఇది ఏమైనా డైవర్ట్ ఆఫ్ మైండ్, తెలంగాణ ప్రజల మైండ్ డైవర్ట్ చేసి మేము ఉన్నాం పార్టీ, మా పార్టీ ఇంకా కొన ఊపిరితో ఉన్నదని చెప్పుకోవడానికి రాసిన లేఖ మాత్రమే నాకు తెలిసినంత వరకు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుంది అనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ పంచాయతీ కుటుంబ పంచాయతీ, రాజకీయ వారసత్వ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే 2వ తారీఖున రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచనలకు ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా. టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసులు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్ లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఇక భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్నే కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించుతుంది. పోయిన ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారో ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం కానీ నాకున్నటువంటి సమాచారం కానీ ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారిలాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తారు. సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు, గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు, ఇది మంచిది కాదు కదా, ఇంత పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా ఈ విషయం స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయి అనే విషయం ముందే చెప్పాము. ఇది మనకు కనిపిస్తూ ఉంది. డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా, అందులో ఏం కంటెంట్ లేదు. నేను చదివింది అది. మరి ఆ కంటెంట్ ఏందో నాకైతే అర్థం కాలేదు. ఆ ఉత్తరం ఎందుకు రాసిందో అర్థం కాలేదు. డాడీ డాటర్ మధ్యలో మాటలు లేవన్న విషయం ఇప్పుడే తెలిసింది. మేము ఇన్ని రోజులుగా చెప్తా ఉన్నాం, కేసీఆర్ ఏ రోజు కూడా ప్రజా సంఘాలను కానీ, రైతు సంఘాలను కానీ, రైతు కూలీ సంఘాలను కానీ, విద్యార్థి సంఘాలను కానీ, యువజన సంఘాలను కానీ, మహిళా సంఘాలను కానీ ఈ రోజు కలవలేదు. కవిత గారు 7 పేజీల లేఖ, డాడీ నువ్వు చేసినటువంటి పాజిటివ్ నెగిటివ్లు కొన్ని నీకు గుర్తు చేస్తున్నా. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు మనకు అధికారం ఇస్తే దాచుకొని ప్రజలలోకి మేము వెళ్ళలేదు.
అందుకే మన ఇంట్లో కూర్చోబెట్టిర్రు. బీసీల పట్ల, మైనార్టీల పట్ల, ఎస్సీ వర్గీకరణ పట్ల మనం మాట్లాడకపోవడం వల్లే తెలంగాణ ప్రజలు మనం విస్మరించారు అని చెప్పి కొన్ని నిజాలను బయటపెట్టింది కవిత గారు. కేసీఆర్ గారు ఏ రకంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరిస్తున్నాడో తేల్చడం పడ్డ కేసీఆర్ గారి నిజస్వరూపాన్ని ఇలా కవిత గారు బయట పెట్టడం వల్ల కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్కు నోట్లో పచ్చి ఎలక్కాయ పడ్డట్టు అయింది. లేఖ రాయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తండ్రి కూతుళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమి, అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమి, లేఖ ద్వారా తలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఉద్దేశపూర్వకంగా రాజకీయాల కోసమే ఈ లేఖను రాసిందా? అసలు రేఖ ఆమె రాసిన లేఖనా కాదా? లేక ఇంకెవరన్నా విధమైన రాజకీయమైనటువంటి ఎత్తుగడ చేసిండ్రా? ఇప్పటిదాకా వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చినట్లేదు. లేక రాసిందని కానీ, రాయలేదని కానీ, అది నాది అవునని కానీ, నాది కాదని కానీ, ఎక్కడ కూడా నిన్నటి నుంచి తిరుగుతాం, చక్కలు కొడుతూ ఉంది కానీ మరి ఎక్కడ నుంచి వచ్చినట్లేదు. బట్ దీన్ని బట్టి చూస్తే అసలు ఆ లేఖలో అసలు ఉద్దేశం ఏంది? లేఖ రాయడంలో ఉద్దేశం ఏంది? తండ్రిని కలవలేనటువంటి తండ్రి కలవనిస్తలేడా? తండ్రి ఆమెను రాణిస్తలేడా? ఎందుకోసం లేఖ రాసింది? వాళ్ళ కుటుంబం మధ్యలో ఉన్నటువంటి తగాదాల ఈ లేఖకి ఏమన్నా కారణం? మొదటి నుంచి కేసీఆర్, కేటీఆర్, కవిత పదవి ఏంటంటే ముఖ్యమంత్రి పదవి. ఇప్పుడు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షత పదవి విషయంలో పడుతుంది. అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు ఏదైతున్నాయో ఇవాళ బయటపడి ఆమె యొక్క ఆలోచన, మా సోదరిమైన కవిత గారు వారి యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క జరుగుతున్నటువంటి కుమ్ములాట, వాళ్ళు జరుగుతున్నటువంటి అంతర్గతంగా 10 సంవత్సరాలకి దోచుకున్న పైసలు, దాచుకున్న పైసలు, ఇవన్నీ ఎవరి మీద వస్తారో, ఎవరెవరి కేసులలో వస్తారో, ఎవరు జైలుకి పోతారో. ఆల్రెడీ మా కవితక్క గారు జైలుకి పోయి వచ్చింది లిక్కర్ ఇష్యూలో. మళ్ళీ ఈ కుంభకోణాల లోపల, ఈ దాచుకున్న పైసల లోపల ఎవరి వాటాల అసలు బయటపడతాయి. ఒకటి ఈ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో వచ్చినప్పుడు ఒకటి మొన్న జరిగినటువంటి వరంగల్ మీటింగ్లో ఒక కేసీఆర్ గారి ఫోటో, కేటీఆర్ ఫోటో తప్ప ఎవరి ఫోటో లేదు. ఇవన్నీ ఎటో పోతుందన్న విషయం లోపల ఆమెకున్నటువంటి ఆవేదన, ఆమెకున్నటువంటి నిరాశ, ఆమెకున్నటువంటి ఏదైతే వాస్తవాలు అనేది ప్రజలకు ఈ లేఖ ద్వారా తెలియజేసింది.